నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మేడం అడిగి మనకున్న డౌట్స్ని అయితే క్లియర్ చేసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం మేడం, ఇప్పుడు మనకి కావాల్సినంత డబ్బు మనకి కావాలి అని అన్నప్పుడు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి మ్యామ్, అండ్ అది ఎప్పుడు చేయాలి మ్యామ్? తప్పక ఇవి మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ డబ్బు ఎందుకు కావాలి అనేది క్వశ్చన్ మార్క్. రోజువారీ జీవితానికి నీకు ఎలాగో ఉద్యోగం చేసుకోవడమో ఎంతో ఇంకా ఎక్కువ డబ్బు కావాలి అనడం ఏంటంటే అది అట్రాక్ట్ చేయడం, డబ్బుని అట్రాక్ట్ చేసుకోవాలి అంటే మేనిఫెస్ట్ చేసుకోవాలి. సో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ డబ్బుకి చాలా ఉన్నాయి. సో జనరల్గా చెప్పాలి అంటే అసలు డబ్బు అంటే ఏంటనేది చాలామందికి అర్థం కాదు. అంటే అందరూ అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి చాలా ఉంటాయి నోషన్స్, అంటే థింకింగ్ చాలా ఉంటుంది. బాగా సంపాదించేశారు వాళ్ళకి గర్వం అనేది ఒకటి ఉంటుంది. దట్ ఈస్ వాట్ సింగులర్ సెంటెన్స్ విచ్ ఇస్ అ నెగటివ్ సెంటెన్స్ అగైన్. ఇంకోళ్ళ గురించి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. డబ్బున్న వాళ్ళందరికీ అహంకారం ఎక్కువ ఉంటుంది, వాళ్ళతో మేము మాట్లాడలేము, మనం తూగగలమా అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే నాకు ఇంతే వచ్చింది ఇంకా చేయగలనా ఉంటుంది. సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్లో అంతా నెలకి ₹1,00,000 పైన ఇదివరకు లక్షాధికారులు కాదు. సో ఇప్పుడు ₹1,00,000 పైన సంపాదిస్తున్నారు నెలకి, కరెక్ట్? సో ఇప్పుడు ఒక అతను అనుకున్నాడు, నాకు డబ్బు కావాలి, నువ్వు అడిగిన క్వశ్చన్కి డబ్బు కావాలి. ఎంత కావాలి? నీకు యూనివర్స్ ఎందుకు ఇస్తుంది? నువ్వు అడగట్లా, డిఫైన్ చేయట్లా. డబ్బు కావాలి అన్నావు, రా అంటే ఎందుకు వస్తుంది? రాదు. సో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేది, మేనిఫెస్టేషన్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్ బై ఇట్ సెల్ఫ్. డబ్బుని ఆకర్షించడం ఎలాగా అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాంట్లో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి వస్తాయి. సో డబ్బుని ఆకర్షించాలి అంటే ఫస్ట్ నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. అంటే నీకు అర్హత కావాలి అంటే ఏంటి? ఇప్పుడు నేను ₹1,00,000 సంపాదిస్తున్నాను, రేపు ₹1,00,00,000 సంపాదిస్తా తప్పక, అవుతుంది. ఆ నమ్మకం ఉందా నీకు? నువ్వు ఒకళ్ళ ఇంట్లో ఒక సంస్థలో పనిచేస్తున్నావు, సాఫ్ట్వేర్ అనుకుందాము. నువ్వు జంప్ చేసినప్పుడు నీకు ₹1,00,00,000 రాదు, కరెక్ట్? ఈ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి వెళ్తున్నావు, నీ స్టడీ అలాగే ఉంది, నువ్వు ఎంత చదువుకున్నావు అంతే చదువుకున్నావు. నువ్వు ఎక్కువ చదువుకుని నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకున్నప్పుడే కదా వస్తుంది ఏదైనా, కరెక్ట్? సో ఏదైనా సరే గొంతమ్మ కోరికలు అనేది ఉండకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఫర్ మేనిఫెస్టింగ్. అంటే ఏంటి? ఇట్ షుడ్ బి బిలీవబుల్. బిలీవబుల్ అంటే ఏంటి? సపోజ్ మనం చిన్నప్పటి నుంచి పెరిగారు అనుకుందాం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగారు. వాళ్ళు నేను సడన్గా ఇప్పుడు 10,000 ఎంత వస్తుంది జీతం అనుకుందాం కాసేపు, నాకు నెక్స్ట్ నెల ₹1,00,00,000 రావాలంటే ఎట్లా వస్తుంది? అంటే ఏంటి? అది గొంతమ్మ కోరిక కింద వస్తుంది. సో నీ కోరిక కానీ నీ డిజైర్స్ కానీ ఎప్పుడు క్లియర్ ఉండాలి. అంటే క్లియర్ వైబ్రేషన్ మన యూనివర్స్కి ఇవ్వాలి. అంటే ఈ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి టీవీ కానీ లేకపోతే రేడియో ఉంది, ట్యూన్ చేస్తాం. ట్యూన్ చేస్తే ఎక్కడ ఏముందో అదే వస్తుంది. అన్నిట్లోనూ ఒకటే రాదు. ఎందుకు రాదు? అది ట్యూనింగ్ అలా ఉంది. ఆ హర్ట్స్లో లేకపోతే ఆ వేవ్స్లో ఆ పాటలే వస్తాయి, లేకపోతే ఆ ప్రోగ్రామే వస్తుంది. పక్క దాంట్లో కూడా నాకు కావాలి అంటే ఎట్లాగా? సో ఎందుకు ఇది చెప్పాను అంటే నిన్ను నువ్వు వైబ్రేషన్ మోడ్లో పెట్టుకోవాలి. అంటే నీ డిజైరు, నీ వైబ్రేషన్, అంటే నీ ధ్యాస, నీ థాట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కరెక్ట్గా ఉండాలన్నమాట, కరెక్ట్గా ఫామ్ అయి ఉండాలి. అంటే ఏంటి? నీకు ఏం కావాలో నీకు తెలియాలి. నేను అలా తప్పక నాకు డబ్బు కావాలంటే, సపోజ్ నువ్వు బ్యాంక్కి వెళ్తావు, నాకు డబ్బు కావాలంటే ఎవడిస్తాడు? ఎలా తీసుకోవాలి? ఒక చెక్ అయినా రాయాలి, నాకు ఇంత అమౌంట్ రావాలి అని వెళ్ళి క్యాషియర్ దగ్గర తీసుకోవాలి, ఇంతే కదా. సో అడగడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఆస్క్, దెన్ ఓన్లీ గివ్, దెన్ ఓన్లీ రిసీవ్. ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. సో యూ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్. దేనికి స్పెసిఫిక్? నీ ఉండే పరిస్థితికి స్పెసిఫిక్. ఓకే, దీంట్లో టెక్నిక్స్ అంటే దర్ ఇస్ 369 టెక్నిక్ ఉంది, అలాగే 777 టెక్నిక్స్ ఉన్నాయి, అలాగే మనం చూసామంటే EFT ఉంది, స్విచ్ వర్డ్స్ ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి టెక్నిక్స్. అందరికీ మనం ఏంటంటే ఒకటే ఇవ్వం. ఎందుకు ఇవ్వం? ఎవరి థాట్స్ని బట్టి, ఎవరి థింకింగ్ని బట్టి మనం మారుస్తూ ఉంటాం. ఇది సిమిలర్ మనకి సనాతన ధర్మంలో చెప్పింది. అందరికీ శివుడే ఇష్టం ఉండాలని లేదుగా. 33,000 కోట్ల దేవతలు ఉన్నారంట, ఒక్కొక్కరికి ఒక్కటి ఇష్టం అవుతుంది. అంటే ఏంటి? యు ఆర్ అట్రాక్టెడ్ టు సంథింగ్
దాంట్లోనే నీకేంటి శాంతం కానీ హ్యాపీనెస్ కానీ ఉంటుంది. సో డబ్బు ఎందుకు కావాలి అనడానికి ఇది ఎక్స్ప్లెనేషన్. డబ్బు అనేది డైరెక్ట్గా ఏమీ లే, ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎమోషన్. అంటే ఏంటి, సంపాదించాలి, ఎవరికో చూపించుకోవాలి అనేది ఓకే పక్కన పెడదాం. కానీ డబ్బు ఎందుకు కావాలి అనుకుంటారో అది హ్యాపీనెస్ని ఇస్తుంది. ఎలా ఇస్తుంది హ్యాపీనెస్? ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు, నీ సన్నిహితులకి మీ ఫ్యామిలీకి ఒక వస్తువుని ప్రజెంట్ చేసినప్పుడు. నాకు ఇల్లు ఉంది, నేను డబ్బుతోనే కొన్నాను ఇల్లు, కరెక్ట్. ఆ ఇంట్లో నేను ఉన్నప్పుడు నాకు ఆనందం, అంతే కదా. సో ఆనందం ఇచ్చే ఒక టూల్ మనీ. సో ఎంత కావాలి అనే దానికి లిమిట్ నీకే తెలుస్తుంది. అంటే ఏంటి, మేనిఫెస్టేషన్ కోసం. సో దానికి స్క్రిప్టింగ్ చేయొచ్చు, జర్నలింగ్ కూడా చేసుకోవచ్చు, వాటర్ బాటిల్ టెక్నిక్ ఉంది అది చేయొచ్చు, బోల్డ్ అనే టెక్నిక్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే మేము ఎక్కువ స్విచ్ బోర్డ్ వాడుతూ ఉంటాము, వెరీ ఈజీలీ ఆకర్షించవచ్చు. దెర్ ఇస్ వన్ మోర్ టెక్నిక్ విచ్ ఇస్ కాల్డ్ విజువలైజేషన్ అనమాట. సో విజువలైజేషన్ చేసినప్పుడు అది తప్పక జరుగుతుంది. ఎందుకు ఇవన్నీ చెప్తాం లా ఆఫ్ అట్రాక్షన్లో అంటే, మనం ఎప్పుడైనా సరే మన థాట్ వస్తుంది అనుకుందాం కాసేపు, వి సీ ఎవ్రీథింగ్ ఇన్ పిక్చర్స్, వి డోంట్ సీ ఇన్ వర్డ్స్ ఆర్ ఒక డాక్యుమెంట్ లాగా మనం చూడం. సో అది మన ఇన్నర్ బ్రెయిన్, సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. సో ఒక కోరిక బయటపడింది అంటే తప్పక బ్రహ్మాండం మనకి అన్నీ కలిసి వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు నీ వైబ్రేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు, అంటే దాని మీద ధ్యాస పెట్టినప్పుడు, ఎక్కడ నువ్వు థాట్స్ పెట్టుకుంటున్నావో, ఎక్కడ ధ్యాస పెడుతున్నావో అది నీ లైఫ్లో కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్. అందుకనే పాజిటివ్ థింకింగ్ అనేది ఎక్కువ చెప్తాం. సో అలాగే అప్పుల వాళ్ళు ఉన్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, డబ్బు గురించి అడిగావు కనుక, అప్పుల వాళ్ళు ఉన్నారు, అప్పు తీసుకుంటారు, ఇవ్వలేకపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు అప్పుల గురించే ఆలోచిస్తారు, అంతే కదా. నాకు అప్పు ఉంది, నాకు అప్పు ఉంది, నేను ఇవ్వాలి. సో ఇవ్వలేకపోతారు చాలామంది. అంటే ఏంటి, నువ్వేంటి నెగిటివ్ ఆస్పెక్ట్ థింక్ చేస్తున్నావు. అప్పులు ఉంది, నేను తీర్చగలను అనుకోవడానికి, నాకు అప్పు ఉంది అనుకోవడానికి డిఫరెన్స్ ఉంది. సో ఎలా థింక్ చేయాలి, ఎలా మనం పద్ధతిగా ఉండాలి అనేది మన హిందూ ధర్మంలో చూస్తే, సనాతన ధర్మంలో అన్నీ చెప్పారు. సనాతనం బై ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఎ రిలీజన్, ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా. సో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మనం మాట్లాడుకున్నామంటే మనకి 1 సంవత్సరం కూడా సరిపోదు అనమాట, అలా ఉంటుంది. సో 8 నిమిషాల్లో మాట్లాడడం చాలా కష్టం. బట్ ఎనీవే, మార్నింగ్ లేవగానే ఎప్పటికైనా సరే ఫస్ట్ కొంతవరకు కామ్గా ఉండి, ఫోన్ తీయద్దు ఫస్ట్, నేను చెప్పేది అదే. ఫోన్ తీసుకుని కూర్చోవద్దు. ఫోన్లో ఏమో రీల్స్ చూసుకోవడం, వాడెవడో చేశాడండో వాళ్ళకి కమెంట్ చేయడం, నెగటివిటీ చదవడం, ఇవన్నీ వద్దు. ఎందుకు ఇవన్నీ మాట్లాడుకుంటున్నావు అంటే, ఇప్పుడు పొద్దున్న నువ్వు ఎలాగ హ్యాపీగా ఉంటే రోజంతా నీకు అలాగే గడుస్తుంది. పొద్దున నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తే నువ్వు రోజు లోపలే 24 hours లోపలే నీ డబ్బు ఆకర్షించగలవు అనమాట. సో అందుకోసం మనం చెప్పేది ఏంటి, పొద్దున్న లేవగానే ఒక 5 minutes, ఎక్కువ అక్కర్లే. స్నానం కూడా నేను అనట్లే, మీ ఇష్టం, స్నానం చేయి, ఏదైనా చేయించుకోవచ్చు, వాట్ ఎవర్ ఇస్ యువర్ హ్యాబిట్. లేవగానే లక్ష్మీదేవిని తలుచుకోవచ్చు, లేకపోతే అఫర్మేషన్ చేసుకోవచ్చు. అందుకని మన వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, యాక్చువల్గాను లేవగానే చేతులు చూసుకునేవారు. ఎందుకు? లక్ష్మీదేవిని చూశారు, వాళ్ళ థాట్లో ఉంది. ఎలా చూస్తారు? చేతిలో లేదు, థాట్. సో అది సక్రమంగా పెట్టుకోవడానికి మనం ఇవన్నీ టెక్నిక్స్ చెప్తూ ఉంటాం అన్నమాట. సో అలాగే డబ్బు ఆకర్షించాలి అంటే ఒక రూపం చెప్పాం. అంటే రూపం ఎవరు? లక్ష్మీదేవి. అవునా? సో లక్ష్మీ కటాక్షం కావాలి అంటే లక్ష్మీదేవిని కొలవాలి. అంటే ఏంటి? లక్ష్మీదేవి గురించి ఆలోచించాలి, అంతేగా. సో ఆకర్షించాలి అంటే లేవగానే ఫస్ట్ 5 minutes ఏం కావాలో ఫస్ట్ తెలుసుకుని కామ్గా ఉండి ఆకర్షించడం మొదలెట్టాలి. అంటే అఫర్మేషన్ చేయడం మొదలెట్టాలి. లేకపోతే లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవడం కానీ, దానికి కొంచెం పూజ చేయడం కానీ, ఒక 5 నిమిషాలు చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో తప్పక ఇది చేస్తూ ఉంటే ఏంటంటే, ఇవన్నీ ఒకరోజు చేసే కార్యక్రమాలు కాదు. చాలామంది ఏమనుకుంటారు, నా లా ఆఫ్ అట్రాక్షన్ చేసేస్తున్నా, నాకు రావాలి అనుకుంటే. ఎందుకు వస్తుంది? నీకు అర్హత ఉందా? అర్హత ఉంటే తప్పక యూనివర్స్ పంపిస్తుంది నీకు. మనం ఎప్పుడు అంటూ ఉంటాం, మనకి హెల్ప్ చేసేవాళ్ళు కావాలి అనుకుంటాం. సడన్గా ఎవరో ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు, ఇప్పుడు వాళ్ళని ఏమంటాం? దేవుళ్ళు అంటాం. ఎందుకు? మనకి దారి చూపించారు. సో అలాగే ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళకి అంతే, మనం మేనిఫెస్టేషన్ చేయడం కూడా అంతే. ఇది జనరల్గా మనం ఎప్పుడైనా మాట్లాడుకోవాలంటే 21 days కాన్షియస్ థాట్ని మార్చడానికి 21 days పడుతుంది.
దానికి నీకు నిగ్రహం ఉండాలి. అంటే ఏంటి? డిసిప్లిన్ ఉండాలి. రోజు అదే తలుచుకోవాలి. అప్పుడే హ్యాబిట్ ఫామ్ అవుతుంది. ఆ హ్యాబిట్ ఫామ్ అవుతేనే నీకు యూనివర్స్ తిరిగి ఇస్తుంది. ఇంతే దాంట్లో ఉన్నది. చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. ఎందుకంటే మనసుని ఒక చోట ఒక నిగ్రహంగా ఉంచుకోవడం, ఒక థాట్ ప్రాసెస్లో ఉండడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. అది చెయ్యొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్. చాలామంది చేస్తున్నారు. వీసీ సెలబ్రిటీస్, వీసీ సినిమా యాక్టర్స్, ఎవ్రీబడి డస్ దిస్ ఓన్లీ. ఎవరైనా నేర్పడం కూడా ఇదే నేర్పుతూ ఉంటారనమాట. మనకి పూర్వీకులు, అందుకనే ఎప్పుడు నేను గొప్పగా చెప్తాను, మన పూర్వీకులు చేసింది కూడా ఇదే. మనకి డైరెక్ట్గా చెప్పకుండా కథ రూపంలో అలా చెప్పారు తప్పక. ఎందుకు ఏంటంటే రిలేషన్షిప్ విత్ మనీ ఈజ్ సీక్రెట్. అంటే ఏంటి? మనీతోటి రిలేషన్షిప్ ఆల్సో ఈజ్ అన్ ఎమోషన్. మనీ ఈజ్ అన్ ఎమోషన్. కొంతమందికి ఏంటంటే వద్దంటాడు, కొంతమంది కావాలంటాడు, కొంతమందికి నాకు ఇంతే చాలంటాడు, కొంతమంది ఇచ్చేస్తారు, తిట్టుకుంటారు. ఈ డబ్బు మూలానే ఇలాగా నాకు అయింది అంటారు. ఇవన్నీ తప్పు. డబ్బుకి ఏమీ లేదు, పాలపక్షం ఏం లేదు డబ్బుకి. ఎవరికి ఉంది? నీకుంది, అంతే కదా. సో థాట్ ప్రాసెస్ని కరెక్ట్గా పెట్టుకున్నప్పుడు డబ్బు దగ్గర, అండ్ నేను మన ధర్మం గురించి చెప్పాను, అలాగే అఫర్మేషన్, ఐ అట్రాక్ట్ మనీ వెరీ ఈజీలీ అని కంటిన్యూస్గా చాంట్ చేస్తూ ఉంటే ఎవరు చెప్పలేరు ఎప్పుడు వస్తుందని. తప్పక వస్తుంది. కానీ అందుకనే గీతలో కానీ పెద్ద పెద్ద స్క్రిప్చర్స్లో కానీ చెప్పింది ఏంటి? మనం కర్మ చేయి, ఫలితాన్ని వదిలేయమన్నారు. అంటే ఫలితాన్ని వదలడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. దాని గురించి ఆలోచించి రాలేదే అనుకుంటారు. ఫలితాన్ని నువ్వు ఎప్పుడు వదిలేస్తావు? నీకు నమ్మకం ఉన్నప్పుడు. సో బిలీఫ్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్ గెట్ 1 crore per month, yes you can get. చూసారు కదా అండి, మేనిఫెస్టేషన్ అనేది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి మేడం గారు అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.